క్రీస్తు నామములో మీ అందరికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ఈరోజు అందరూ వచ్చారు, దేవునికి వందనములు. అదే మనము ముందు వారము 12వ తారీఖు ఆదివారం రోజు మనం ఆత్మ ఫలముల గురించి ధ్యానించుకున్నాము. ఆత్మ ఫలములు ఎన్ని 9. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, ఇంకా ఆశానిగ్రహము, సాత్వికము. ఇవి 9 ఉన్నాయి. 9లో నేను ఒకటే మీకు చెప్పాను. ఏం చెప్పాను? ప్రేమ గురించి చెప్పాను. హల్లెలూయా. ప్రేమ గురించి మీకు ముందు వారం చెప్పాను. ఆ ప్రేమలో కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తూ మనం అలాగే రెండోది ఏంటి, సంతోషంలోకి వెళ్దాం. హల్లెలూయా. చూడండి, ప్రేమ అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ఎంతో ఆయన ప్రేమించి మన కొరకు ఆయన ఈ భూమిపైకి వచ్చి మన కొరకు ఆయన మరణించి తిరిగి లేచి ఈరోజు తండ్రి పడి కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నారు. ఆయన ప్రేమ ఎలాంటిదని అంటే ఆయన ప్రేమ చాలా గొప్పది. దానికి మనము వెలకట్టలేము. ఏం చేయలేము? వెలకట్టలేని ప్రేమ అది. అయితే మనల్ని ఏం చెప్తున్నాడు అంటే, నేను మిమ్మల్ని ప్రేమించాను కదా, నా రక్తం ఇచ్చి మిమ్మల్ని కొనుక్కున్నాను కదా, మీరేం చేయాలి? మీరు కూడా ఒకరినొకరు ప్రేమించుకోవాలి. శత్రువు కొరకు ప్రార్థన చేయమన్నాడు. మిమ్మల్ని హింసించిన వారి కొరకు ప్రార్థన చేయమన్నాడు. శత్రువుని ఏం చేయమన్నాడు? యేసయ్య ప్రేమించమన్నాడు. సిలువలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న వారు అందరూ ఆయన్ని ఎన్ని మాటలన్నా, ఎన్ని కొరడా దెబ్బలు తిన్నా సిలువలో ఉన్న ఏమంటున్నాడు? వీరేం చేస్తున్నారు వెలుగురు కనుక వీరిని క్షమించమన్నాడు. హల్లెలూయా. మనం అటు క్షమాగుణమును మనం కలిగి ఉన్నామా లేదనేది ఒకసారి మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఆత్మ ఫలములు మనలో ఫలించాలని అంటే మొదట యేసుక్రీస్తు ప్రభువారిని మన హృదయంలో ఏమవ్వాలి? ప్రతిష్ఠించుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువారు మనలో నివసించాలి. మీరు నా యందు నేను మీ యందు ఉంటే మీరేమవుతారు? బహుగా ఫలిస్తారని అంటాడు. హల్లెలూయా. మనము బహుగా ఫలించాలనే కదా అనుకుంటాం. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు. మన పిల్లలకి మనము పడిన కష్టం పడకుండా, మనం పడిన బాధలు పడకుండా వాళ్ళని ఒక ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని చెప్పి మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే వాళ్ళకి ఏమనుకుంటాం? మనం బాగా సంపాదించి మంచిగా ఇచ్చి ఉన్నతమైన స్థానంలో వాళ్ళు ఉంచాలని అనుకుంటాం. అయితే తండ్రి మన కొరకు ఆయన మరణించాడు కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు ఆయనకి మహిమకరంగా ఈ భూమి పైన జీవించాలి. మొదట ఏం చేయాలి? ఆయనకి మహిమకరంగా మనం ఏం చేయాలి? ఈ భూమి పైన జీవించాలి. ఆయనకు మహిమకరంగా మనం జీవించాలనంటే ఆయన పనిని మనం చేయాలి. ఈ భూమి పైన ఆయన పనిని మనం చేయాలంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును మనం వెతకాలి. మొదట ఆయన రీతిని, ఆయన రాజ్యము మనం వెతికితే దేవుడు ప్రతి ఒక్క ఫలమును మన జీవితంలో ఏం చేస్తాడు? ఫలింపు చేస్తాడు. మనం అలా కాకుండా ఈ లోకంలో ఉన్న రాజ్యములన్నీ వెతికామనుకోండి, మనము దేవుని నీతిని, రాజ్యమును కట్టలేము. అందులో మనము ముందుకు వెళ్ళలేము. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యమును వెతకాలి. యేసు మనలో ఉంటే ఈ 9 ఫలములు మన జీవితంలో ఫలిస్తాయి. హల్లెలూయా. యేసు లేకుండా మన జీవితంలో ఈ ఫలములు ఫలించమంటే ఫలించవు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మొదట ఫలము ఏ ఫలం? అది ఆత్మ ఫలము, ప్రేమ. రెండోది ఏంటంటే సంతోషము. హల్లెలూయా. ఏంటి రెండో విషయము? సంతోషము. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 11వ వచనం ఒకసారి చదువుకుందాం. మీ యందు నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణము కావాలనియు ఈ సంగతులు నేను మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మనలో సంతోషము పరిపూర్ణము కావాలని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. ఏంటంటే 10వ వచనం చదువమ్మా. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచి ఉన్న ప్రకారము మీరు నా ఆజ్ఞలు గైకొని ఎడల నా ప్రేమ యందు నిలిచి ఉందురు. అప్పుడు చూడండి, అప్పుడు ఏమవుతుందంట? ఆయన సంతోషము, ఆ సంతోషం మనలో ఏమవుతుంది? పరిపూర్ణమవుతుంది అంటూ ఉంటాం.
హల్లెలూయా. చూడండి, ఈ ఈ సంతోషము మన జీవితంలో పరిపూర్ణము కావాలన్నా మనకి ఏం కావాలనంటే ఆయనలో మనం ఉండాలి, మనలో ఆయన ఉండాలి, ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఏమై ఉండాలి? ఆయన యందు మనం నిలిచి ఉండాలి. ఆయన యందు మనం లేకుండా, ఆయన యందు మనం అంటికట్టబడకుండా మనం ఏమి కూడా సాధించలేము. అందుకనే ఆ సంతోషములు ఏమై ఉండాలంటే పరిపూర్ణంగా ఉండాలి. చూడండి, మనం ఏం చేస్తాము? పరిపూర్ణం అంటే ఏంటో తెలుసా? పరిపూర్ణం కాకుండా ఎలాగుంటాము, పరిపూర్ణంగా ఉండటం ఏంటో చెప్తారు. చూడు, పరిపూర్ణంగా కాకుండా మనం ఎలాగుంటాము? కొద్దిసేపు దేవుని వైపు ఉంటాం, కొద్దిసేపు లోకం వైపు ఉంటాం, కొద్దిసేపు టీవీ వైపు ఉంటాం, కొద్దిసేపు ఫోన్ వైపు ఉంటాం, కొద్దిసేపు అంటే రకరకాల ఆలోచనల వైపు మనం ఉంటూ ఉన్నాం. కానీ మనము పరిపూర్ణంగా దేవుడితో మనం ఉండటం లేదు. ఎవరు కూడా పరిపూర్ణంగా దేవుడితో ఉండటం లేదు. పరిపూర్ణంగా మీరుంటే ఏమవుతుంది? మీ సంతోషము మీలో పరిపూర్ణంగా ఉంటుంది అంటూ ఉన్నాడు. ఒకవేళ అదే ఆ పరిపూర్ణత లేకుండా మనము ఒకవేళ ఈ లోకంలో ఉండే సంతోషం మనం వెతికామనుకోండి, అది మనకు కొంచెంసేపే సంతోషం ఇస్తుంది. ఏది కూడా ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, ఇంకా రకరకాల వ్యసనాలు ఇవన్నీ ఉన్నాయి. మన జీవితంలో సంతోషం అనేది రావాలని అంటే చూడండి, సంతోషము అని అంటే మళ్ళీ సంతోషమే ఉంటుంది అని అంటే దేవుని బిడ్డలకు కాదు. ఆయన అంటాడు, నా కొరకు హింసించబడినను, నా కొరకు మీరు దూషించబడినను, మీకు ఇక్కడ ఒకవేళ మీరు కష్టపడతారేమో కానీ పరలోకంలో మీ ఫలం ఏమవుతుంది? అధికమవుతుంది, మీరు అధికంగా సంతోషిస్తారని దేవుడి లేఖనాలు చెప్తూ ఉన్నాయి. హల్లెలూయా. కాబట్టి మనం చేయవలసింది ఏంటంటే దేవుని యందు చూడండి, సమయమందును అసమయమందును, కష్టమనందును నష్టమనందును, మనం ఏం చేయాలంటే దుఃఖమనందును ఎప్పుడు కూడా దేవుని యందు ఏముండాలంటే సంతోషం కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆ మాట ఉంటారు చూడండి, 4వ అధ్యాయం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూస్తే, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పేది ఆనందించుడి. హల్లెలూయా. ఎల్లప్పుడు ఎలా ఉండాలంట? ప్రభువునందు ఆనందించాలి. మరలా చెప్తున్నాను, మీరు ఆనందించండి. ఎందుకనంటే ఈరోజు మీకు దుఃఖం వచ్చేసింది, బాధ వచ్చేసింది అని చెప్పేసి దేవునికి దూరంగా అయిపోవద్దు. మీరెప్పుడు దేవుడితో అంటకట్టబడి ఉండండి, మీరెప్పుడు దేవుడితో పరిపూర్ణంగా ఉండండి. అప్పుడు మీ జీవితంలో పరిపూర్ణమైన సంతోషము వస్తుంది అని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఎవరు? ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూడండి, అపోస్తలుడైన పౌలు ఎల్లప్పుడు మీరు ఏమవ్వాలంట? ప్రభువునందు ఆనందిస్తూనే ఉండాలి. చూడండి, మనము ఒక బర్త్డే పార్టీ వచ్చింది అనుకోండి, చాలా సంతోషంగా మనం ఏం చేస్తాము? సెలబ్రేషన్ చేసుకుంటాం. అదే చిన్న కష్టం వచ్చింది అనుకోండి, దేవునికి మనము దూరం అయిపోతూ ఉంటాం. అది కాదు, మీరు ఎప్పుడు ఏ స్థితిలో ఉన్నా దేవుని యందు సంతోషముగా ఉండండి అని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు మనలో ఉంటే మన దుఃఖ దినములన్నింటిని ఆయన ఏం చేస్తాడు? సమాప్తం చేస్తాడు. నీలో ఉన్న బాధను తీసివేసి సంతోషం నీలో నింపుతాడు, ఆనందము నీలో నింపుతాడు. ఎందుకనంటే ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. ఆయన నీతో మాట్లాడి నీలో ఉన్న బాధ, నీలో ఉన్న దుఃఖం, నీలో ఉన్న సమస్తము ఆయన తెలుసు. కాబట్టి మీరు ఆయన యందు ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పేదను ఆనందించుడి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు మీకు ఏమై ఉన్నాడు? సమీపముగా ఉన్నాడు. ఏమై ఉన్నాడు? సమీపముగా ఉన్నాడు. ఎప్పుడు మనకు దేవుడు సమీపముగానే ఉంటాడు. ఆయన దూరంగా ఉండే దేవుడు మాత్రము కాదు. ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోతూ ఉన్నా ఆయన ఏం చేస్తుంటాడు తెలుసా? నీకు దగ్గరగానే ఉంటాడు. ఎందుకనంటే అయ్యో నా కుమారుడు నా కుమార్తె గురించి నేను ఇంత రక్తం చిందించి ఇంత కార్చాను, ఒకవేళ తప్పిపోతారేమో. చూడండి, 100 గొర్రెలు ఉన్నాయి, 100 గొర్రెలు ఒక గొర్రె తప్పిపోతే ఆ గొర్రె కోసమే వెళ్ళాడు యేసయ్య. హల్లెలూయా. తప్పిపోయిన గొర్రెని ఎత్తికి తీసుకొచ్చినప్పుడు ఆ సంతోషము చాలా గొప్పగా ఉంటదంట. అందుకనే ఇప్పుడు చూడండి, ఎవరమైనా కూడా సరే మనము బాగుండా ఆరోగ్యంగా ఉన్న వారికి డాక్టర్ అనేది అవసరం లేదు. అనారోగ్యంగా ఉన్న వారికి ఎవరు కావాలి? డాక్టర్ ఖచ్చితంగా కావాలి. చూడండి, పాడైపోయిన వారికి ఖచ్చితంగా ఏం కావాలి? మెడిసిన్ కావాలి ఖచ్చితంగా. అదే విధముగా పాడైపోయిన మన జీవితములకు ఆయన మెడిసిన్ లాగా యేసుక్రీస్తు ప్రభు వారి భూమిపైకి మన కొరకు వచ్చారు, మనల్ని బాగు చేయడానికి.
మన హృదయములు పాడైపోయినాయి. మన హృదయములు బాగు చేయడం కొరకు ఆయన రక్తమును మన కొరకు చిందించాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మీ సహనమును సకల జనులకు తెలియబడినీయుడి, ప్రభువు సమీపముగా ఉన్నాడు. ప్రభు ఎలాగున్నాడు? మనకు సమీపముగా ఉన్నాడు, చాలా దగ్గరగా ఉన్నాడు, మనలో ఉన్నాడు. హల్లెలూయా. మనలో ఉన్నాడు, మనతో ఉన్నాడు. మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన వస్తూ ఉన్నాడు. మనం అనుకుంటూ ఉంటాం, నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఏసైకి తెలియదు అని అనుకుంటాం. కానీ ఆయనకి తెలియదంటే ఏమీ ఉండదు. నువ్వు పడుకోవటం, నువ్వు లేయటం, నువ్వు నడవటం, నువ్వు ఎన్ని గంటలకు లేసావు, ఎన్ని గంటలకు తిన్నావు, ఎన్ని గంటలకు ప్రార్థన చేసావు, ఎంత టైం ఏసైకి ఇస్తున్నావు అనేది కూడా ప్రతి ఒక్కటి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి గురించి ఆయనకి అన్ని తెలుసు. కాబట్టి ఆయన మన సమీపముగా ఉన్నాడు అని చెప్తున్నాడు. చూడండి, దేనిని గురించి చింతపడకడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థనా విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి. హల్లెలూయా. దేని గురించి ఏం చేయొద్దంట? చింతపడాల్సిన అవసరమే లేదు. ఆయన దగ్గర సర్వసంపదలు ఏమై ఉన్నాయి? గుప్తములై ఉన్నాయి. నీకెంత కావాలంత ఆయన ఇస్తాడు. అయితే ఆత్మ సంబంధముగా నువ్వు మొదట ఎదగాలి. దేవుణ్ణిలో ఆత్మ, ఇక్కడ ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన ఫలములు అన్నాడా, భౌతిక ఫలములు అన్నాడా? ఆత్మీయ ఫలములయ్యి. హల్లెలూయా. మన జీవితంలో ఏం ఫలించాలి? ఆత్మ సంబంధమైన ఫలములు ఫలించాలి. అప్పుడే మన జీవితంలో చాలా బాగా మనం ముందుకు వెళ్ళిపోతుంటాం దేవుళ్ళు. ఇక్కడ చూడండి అంటాడు, దేని గురించి మీరు చింతపడాల్సిన అవసరం లేదు. ప్రతి విషయంలోనూ దేవునికి ఏమై ఉండాలి? కృతజ్ఞతాపూర్వకంగా ఏం చేయాలి? ప్రార్థన విజ్ఞాపన చేస్తే ఖచ్చితంగా సమస్తము ఆయన ఏం చేస్తాడు? మనకు దయచేస్తాడు. అయితే మనకు ప్రతి ఒక్కరికి ఏదో చింత అన్నమాట. రేపుడికి ఏదైనా సాధించేద్దాం, రేపుడికి ఏదైనా కూడబెట్టేద్దాము అంటే ఏ రోజు కీడు ఆ రోజు. రేపు మనం ఉంటామో ఉండమో మనకు తెలియదు. కానీ మనం ఏం చేస్తాము? నా పిల్లలకి ఇంత సంపాదించి పెట్టేయాలి, రేపటి వరకు ఎల్లుండి వరకు వచ్చి తరతరములు ఏమవ్వాలి, వాళ్ళకి ఏమవ్వలేదు, తరగకూడదు. ఎంత తిన్నా కూడా తరగకూడదు అని అనుకుంటాం. కానీ కొండను తవ్వినా కూడా సరే ఏమవుతుంది? రోజు రోజు తవ్వితే కరిగిపోతుంది. అలాగే కానీ మనిషి ఆలోచనలు చాలా ఎక్కువగా ఉంటాయి, కానీ అది స్థిరపరచువాడు దేవుడు మాత్రమే. హల్లెలూయా. అందుకే అంటున్నాడు, అప్పుడు సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావాలని అంటున్నాడు. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడంటే సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకు ఏముంటాడంట? కావాలంటాడు. మీ హృదయములకు తలంపులకు ఆయన ఏముంటాడు? కావలిగా ఉంటాడు. ఆయన మనకు కాపరిగా ఉన్నాడు ఈరోజు. హల్లెలూయా. మనం అందరం గొర్రెలుగా ఉన్నాము. ఆ గొర్రెలకి ఏమై ఉన్నాడు? ఆయన కాపరిగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన ఎక్కడ కావాలంటాడంట? మన దేహమునకు అనలేదు, మన హృదయమునకు మన తలంపులకు. మన హృదయము ఏంటో తెలుసా? ఇది ఇరిమియా గ్రంథంలో ఉంటది. హృదయం అన్నిటికన్నా ఘోరమైన వ్యాధి కలదండి. ఏంటది? మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలదని అంటాడు. అంటే చూడండి, మన శరీరంలో ఎక్కడ ఒక షుగర్ వచ్చింది అనుకోండి, ఎడవరకు కట్ చేస్తాం. ఎందుకు? వస్తే డాక్టర్ ఏం చెప్తాడు? బాబు ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు, ఇది తీసేస్తే ఎడవరకు ఆగిపోతుంది అని చెప్తాడు. ఎక్కడ హెల్త్ ప్రాబ్లం అయినా అక్కడ వరకు ఉంటుంది, కానీ హృదయానికి మాత్రం బాగాలంటే వస్తే దాన్ని బాగు చేయాలంటే కష్టం. అందుకనే ఇది భయంకరమైన మోసకరమైనది. రెండోది వ్యాధి కలదంట. ఈ వ్యాధికి మెడిసిన్ వేసయ్యే, ఈ మోసం తీసేయాలన్నా యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ లోకంలో ఎవరు ఈ వ్యాధిని బాగు చేయలేరు. లోకంలో ఎవరు ఈ మోసాన్ని ఆయన మాత్రమే భరించగలుగుతాడు. చూడండి, ఇది ఎందుకంటే చూడండి, మన హృదయంలో 4 ఛాంబర్లు ఉంటాయండి. ఎన్నుంటాయి? 4 ఛాంబర్లు. ఎందుకనంటే అవి బ్లడ్ని ఏం చేస్తాయంటే ఫిల్టర్ చేసి సప్లై చేస్తూ ఉంటాయి. ఈ 4 ఛాంబర్లు ఏం చేస్తుంది? హృదయంలో చాలా మంది ఈ రోజుల్లో ఎలాగైపోయినారంటే, ఈ హృదయం నిండకి ఈ లోకం అనే వ్యాధిని పెట్టుకొని, వ్యాధి అని అంటే మనం అనుకుంటే ఇది గుండె జబ్బు కాదు, గుండె జబ్బు కాదు. ఇది భయంకరమైన లోక ఆశలు, లోక తలంపులు, లోక పరిస్థితులు అన్నిటినీ మన తలంపుల్లో మన హృదయంలో నింపేసుకొని అప్పుడు ఏం చేస్తున్నారంటే దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మన హృదయమునకు ఎవరు కావాలండాలి? యేసయ్య కావాలండాలి. మన తలంపులకు ఆయన కావాలంటే ఖచ్చితంగా
మనకు దేవుడు ఏమై ఉంటాడంటే మనము ఖచ్చితంగా దేవునికి దగ్గరగా ఉండి సమస్తము ఆయనకి సమకూడి జరిగిస్తూ ఆయన మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించే వారముగా ఉండాలి. హల్లెలూయా. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించాలి, ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషంగా ఉండాలి, ఎల్లప్పుడూ ప్రభువునందు కృతజ్ఞతాపూర్వకంగా ఆయనకి ఏం చేయాలి? కృతజ్ఞతలు చెల్లించాలి, విజ్ఞాపన చెల్లించాలి. ప్రతి ఒక్కటి ప్రార్థనా పూర్వకంగా మనం దేవునికి మనం చెల్లిస్తూ ఉండాలి. చూడండి, దేవుడు మనల్ని మొదట ఏమడిగాడంటే మన హృదయం అడిగాడు. ఎందుకు? అది మంచిది కాదని చెప్పి దేవుడు హృదయం అడిగాడు. ఆ హృదయమును మనము ఆయన పాదముల దగ్గర పెడితే ఖచ్చితంగా ఏమవుతుందంటే మన జీవితంలో ఏమవుతుందో తెలుసా? మనము మన హృదయం దేవుని దగ్గర పాదముల దగ్గర పెడితే మన హృదయములకు ఆయన కావాలంటాడు, మన తలంపులకు ఆయన కావాలంటాడు, మన జీవితములు బాగుగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యోహాను సువార్త 16 అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను సువార్త 16 20 నుంచి 22 వచనాల వరకు చదువు. 20 నుంచి. మీరు ఏడ్చి ప్రాలాపింతురు గాని లోకము సంతోషించును. చూడండి, మనం ఏడిస్తే, మనం బాధపడితే అంటే లోకం ఏం చేస్తుందంట? సంతోషిస్తుందంట. మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. మీ దుఃఖము సంతోషమగునని నిశ్చయముగా చెప్తున్నాడు. హల్లెలూయా. మనము ఏడ్చినా దుఃఖపడినా లోకం సంతోషిస్తుందంట. కానీ అయితే ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటూ ఉన్నాడు. మీరు ఏడుస్తారు, బాధపడతారు, ఎన్నో కష్టాలు పడతారు, కానీ మీ దుఃఖం ఏం చేస్తుందంటే ఆయన సంతోషముగా చేస్తానని చెప్పి దేవుడు లేఖనాలు చెప్తున్నాయి. కిందకి చదువు. స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టిన సంతోషము చేత ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకొనరు. అటువలే మీరు ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మల్ని మరలా చూచెదను. అప్పుడు మీ హృదయం సంతోషించును, మీ సంతోషము ఎవడు మీ అద్దు నుండి తీసివేయడు. హల్లెలూయా. చాలు. మీ సంతోషము మీ అద్దు నుండి ఎవడు తీసివేయడు. మీరు ఒకవేళ ఇప్పుడు దుఃఖపడుతున్నారేమో, మీరు ఒకవేళ ఇప్పుడు వేదన పడుతూ ఉన్నారేమో. ఇప్పుడు చెల్లికి ముందు గర్భఫలం ఉండింది, అప్పుడు ఆమె కుమారుడి చూసా, అప్పుడు ఎన్నో బాధలు పడి ఉంటారు. ఎప్పుడు ఆ గర్భం దాల్చినప్పుడు, ఆ బరువు ఆ భారం భరించినప్పుడు, ఆ డెలివరీ సమయంలో చాలా వేదన పడి ఉంటారు. కానీ కుమారుని చూసిన వెంటనే ఆ వేదన అంతా ఏమై ఉంటది? పోతుంది. అలాగే మనము యేసును చూస్తే మన వేదనలన్నీ పోతాయి. హల్లెలూయా. ఆమెకి ఆ కుమారుని చూసినప్పుడు ఆ బాధ, ఆమె భరించిన ఆ శరీర భారం అంతా కూడా ఏమవుతుంది? తగ్గిపోతుంది. కానీ ఈ రోజు మనము మనలో ఉన్న బాధను, మనలో ఉన్న దుఃఖమును, మనలో ఉన్న అశాంతిని, అసమాధానమును మనము మన నుంచి దూరం చేసుకోవాలంటే మనం ఎవరిని వైపు చూడాలి తెలుసా? యేసుని చూడాలి. హల్లెలూయా. నువ్వు యేసుని చూస్తే నీ జీవితంలో సంతోషం ఉంటుంది. నువ్వు యేసుని వెతికితే నీ జీవితంలో ఆనందం ఉంటుంది. నువ్వు యేసుని చూస్తే నీ కుటుంబం ఆశీర్వదింపబడుతుంది. నువ్వు యేసుని చూస్తే నీ కుటుంబం దేవుడు అనేక మేలులతో నింపుతాడు. హల్లెలూయా. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం యేసుని చూసేవారముగా ఉండాలి, యేసుని ఎతికేవారముగా ఉండాలి, యేసుతో నడిచేవారముగా ఉండాలి, యేసుతో జీవించే వారముగా మనం ఉండాలి. చూడండి, 17-13 చదువు. ఏమన్నా 17 అధ్యాయం 13 వచ్చు. ఇప్పుడు నేను మీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషం వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమంది ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను. నేను లోక సంబంధుని కానట్టు వారు లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు గాని హల్లెలూయా. ఎవరిని కాపాడాలంట? దుష్టుడి నుండి మనల్ని కాపాడాలని యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు.
ఈరోజు మనం కూడా అదే ప్రార్థన చేసుకోవాలి. దుష్టుడు చూడండి, మనలో ఉన్న సంతోషంను దూరం చేయగలిగాడు ఒకడు ఉన్నాడు. వాడెవరు? సాతానుడు. వాడు ఏం చేస్తాడంటే, మనం ఎప్పుడు సంతోషంగా ఉంటామో, మనం ఎప్పుడు ఎక్కువగా దేవునిలో వాడబడుతూ ఉంటామో, దేవునికి సేవ పరిచర్లు ముందుకు వెళ్తూ ఉంటాం, వాడు ఏం చేస్తాడంటే వెనకకి లాగేదానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏదో ఒక ముళ్ళు పెడుతూ ఉంటాడు. ఇప్పుడు పెద్ద పాస్టర్ గారు చూడండి, నిద్ర లేచిన మొదలుకొని ఆయన గ్యాప్ ఏ ఉండదు, ఎన్నో దగ్గరలో వాడబడుతూ ఉంటాడు. ఇప్పుడు ఒక ముళ్ళు పెట్టాడు. ఆ ముళ్ళుని ఇప్పుడు ఏం చేయాలంటే మనం ప్రార్థనా పూర్వకంగానే మనము తీసివేయాలి, జయించగలగాలి. ఆయనకు ఆ ప్రాబ్లం వచ్చిన రోజు కొమ్మాదిలో వాకింగ్ చెప్పాడు, అదే విధంగా మారికోల్స్లో చెప్పాడు. అక్కడ ఆయన ప్రాబ్లం స్టార్ట్ అయింది, కానీ ఇంకో పాస్టర్ గారు రమ్మని చెప్పి ఇంకా 2 దగ్గరలు వెళ్ళి కలిసి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ హాస్పిటల్కి రావడం అనేది జరిగింది. అంటే అలాంటి సేవాభారం మనం కలిగి ఉండాలి. చూడండి, దేవుడు అంటే ప్రాణం పోయినా కూడా పర్లేదు, కానీ ఏం చేయాలి? దేవుని పని చేస్తూ చనిపోవాలండి. ఏం చేయాలి? దేవుని పని చేస్తూ చనిపోవాలి. ఎందుకనంటే ఆయన మన పాపములు మన శాపముల కొరకు ఆయన మరణించాడు కాబట్టి ఆయన కొరకు మనం ఏం చేయాలని అంటే, మనము ఒకవేళ మనం దుఃఖపడినా మనం బాధపడినా ఆయన ఎంతో యేసయ్య దుష్టుల నుండి వాళ్ళని కాపాడు కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. మనలో ఉన్న సంతోషంలో వాడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే తీసివేయడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు. మనం ఏం చేయాలని అంటే దానిని జయించాలని అంటే మనం ప్రార్థనా పూర్వకంగా విజ్ఞాపన పూర్వకంగా దేవుని పాదముల దగ్గర మనం విన్నపములు పెట్టాలి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మన ప్రతి పరిస్థితి నుంచి దేవుడు ఏం చేస్తాడు? మనల్ని విడిపిస్తాడు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5:11 చదవము. అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే మనము ఇప్పుడు సమాధాన స్థితి పొంది ఉన్నాము. హల్లెలూయా. ఇక్కడ చూడండి, అంతేకాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని యందు ఏం చేస్తూ ఉన్నాము? అతిశయపడుచున్నాము. ఆయన ద్వారానే ఇప్పుడు మనకి ఏమొచ్చింది? సమాధాన స్థితి కలిగి ఉన్నాము. ఈరోజు ఆ సమాధానం మనకి ఎక్కడి నుంచి వచ్చిందంటే దేవుని దగ్గర నుంచి మనం ఈరోజు మనం పొందుకొని ఉన్నాము. ఆయన ద్వారానే ఈరోజు మనం పొందుకొని ఉన్నాం. ఆ సమాధానము మనకు ఈజీగా రాలేదు. ఈరోజు మన జీవితాలు సంతోషంగా ఉండాలని మనము ఏదైనా వనంలో తప్పిపోయిన సమాధానము, దేవుడికి మనకున్న సమాధానమును ఆయన మన అందరికి కలుగు చేయాలని చెప్పి ఆయన మన కొరకు ఈ లోకమునకు వచ్చాడు. ఆయన మన కొరకు సిలువను భరించాడు. ఆయన మన కొరకు సిలువను మోసాడు. ఆయన మన కొరకు సిలువలో రక్తమును చిందించాడు. హల్లెలూయా. ఆ సమాధానం ద్వారా ఈరోజు మన జీవితాల్లో ఏమొచ్చిందో తెలుసా? చీకట్లో నుంచి మనకు దేవుడు వెలుగునిచ్చాడు. అలాంటి జీవితమును మనకు ఈరోజు ఆయన ఇచ్చి మనల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అయితే మనము సమాధానం ఇచ్చిన దేవుడిని మనం ఇప్పుడు చూడండి, ఈ సమాధానం మన జీవితంలో ఉంటే మనకేముంటుంది అని అంటే కుటుంబంలో సమాధానం ఉంటుంది, సంఘంలో సమాధానం ఉంటుంది, మనం వెళ్ళి పనిచేసే దగ్గర సమాధానం ఉంటుంది. మన జీవితంలో ఎప్పుడు సమాధానం కలిగిన వారుగా ముందుకు వెళ్తూ ఉంటాం. చూడండి, చాలా కోట్ల ఆస్తులు అంతస్తులు అన్నీ ఉంటాయి, కానీ ఆ కుటుంబంలో ఏముండదు? సమాధానం ఉండదు. ఎందుకనంటే వాళ్ళకి దేవుడితో కాదు, కానీ ఆ డబ్బు ఆస్తులు అంతస్తులు చూసుకొని ఇంట్లో ఎవరు సమాధానం కలిగిన వారుగా ఉండరు. నీకేమున్నా లేకున్నా యేసుంటే నీ జీవితము సమాధానం కలిగి జీవిస్తావు. అందుకే అంటాడు కదా, ప్రయాసపడి భారం సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను అంటూ ఉన్నాడు. ఈ లోకంలో ఉండే ఆ శాంతి ఆ విశ్రాంతి కోసం తిరుగుతున్నారు, కానీ మనుషులు యేసుక్రీస్తు ప్రభు వారిచ్చే విశ్రాంతికి దూరం అయిపోతూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు, చేతులు చేసుకుని నా కుమారుడా నా కుమార్తె, నీవు నా దగ్గరికి వస్తే నేను ఏం చేస్తాను? నీకు విశ్రాంతిని ఇస్తాను, నీకు శాంతిని ఇస్తాను, నీకు సమాధానాన్ని ఇస్తానని చెప్పి దేవుడు లేఖనాలు చెప్తూ ఉన్నాయి. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన దగ్గర ఉండే సమాధానము, ఆయన దగ్గర ఉండే ప్రేమ, ఆయన దగ్గర ఉండే సంతోషం మనం పొందుకుంటే మన దగ్గర నుంచి ఎవరు తీయలేరు. హల్లెలూయా. ఎవరు తీయలేరు. అయితే ఆయన మనలో ఉండాలి. మనలో ఉంటే ఖచ్చితంగా మన దగ్గర నుంచి ఎవరు కూడా అవేవి తీసుకోలేరు. మనము ఆయనకి దగ్గరగా ఉండాలి, ఆయనతో అంటగట్టబడి ఉండాలి, ఆయనతో జీవించాలి, ఆయనతో మనం ఏమవ్వాలి? ముడికట్టబడి మనం ముందుకు వెళ్ళాలి. చూడండి, ఇంకొక మాట చదువమ్మా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17-18 వచనాలు చదువు.
యాకోబు రాసిన పత్రిక 3:17-18. అయితే బయట వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది. చూడండి, పైన నుంచి వచ్చిన జ్ఞానం ఎలాంటిదంట? సమాధానకరమైనది అంటూ ఉన్నాడు. హల్లెలూయా. పైనుంచి వచ్చింది ఏదైనా ఎలా ఉంటదంటే సమాధానకరంగా ఉంటది. మనలో నుంచి వచ్చింది ఏం చేస్తుందంటే ఇతరులకు గొడవలు పెడుతుంది, ఇతరులకి సమాధానం లేకుండా చేస్తుంది. కానీ దేవుని దగ్గర నుంచి ఒకవేళ మనం పొందుకుంటే అదేం చేస్తుంది తెలుసా? సమాధానము, శాంతినిచ్చి దేవుడు మనల్ని ముందుకు నడిపిస్తాడు. చూడము, చదువు. లోబడుతుంది, మృదువైనది, లోబడినది, పక్షపాతమైన వేషధారణ లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయి వారికి సమాధానమందు విత్తబడును. హల్లెలూయా. పై నుంచి వచ్చినట్టు ఏదైనా కూడా సరే, దేవుని దగ్గర నుంచి పొందుకున్నట్టు ఏదైనా మనల్ని సమాధానముగా నడిపిస్తుంది, కానీ అసమాధానంలోనికి నడిపించదు. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మనం పైనుంచి వచ్చేదాన్ని మనం పొందుకోవాలి. ఈ భూమి పైన మనకు అవసరం లేదు. పైనుంచి వచ్చింది ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధం అనేది మనం నింపుకుంటే మన జీవితంలో ఆత్మ సంబంధమైన ఫలములతో మనము ఏమవుతాము? నింపబడతాం. అందుకే అంటూ ఉన్నాడు, పైనుంచి వచ్చింది ఏంటో ఏంటి చేస్తుంది తెలుసా? సులభముగా లోబడతాడండి. ఏం చేస్తుంది? సులభముగా లోబడిపోతుంది. అదే మనం అనుకో, మనం ఎలా ఉంటాము? ఒకవేళ దేవుడికి దూరంగా ఉంటే మూర్ఖత్వంగా ఉంటాం, దేనికి లోబడం మనం. కానీ ఆ ప్రేమను మనలో ఉంటే, ఆ కనికరం మనలో ఉంటే, ఆ దయ మనలో ఉంటే, ఆ దయ మనలో ఉంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏమవుతుందని అంటే మనము పక్షపాతం లేని వారంగా ఉంటాము. హల్లెలూయా. పక్షపాతం లేని వారంగా ఉంటాం. కాబట్టి మనం ఏమై ఉండాలని అంటే సమాధానం కలిగిన వారంగా ఉండాలి. లోబడుతుంది. సమాధానం సులభముగా లోబడుతుంది అంట. ఏ సమాధానము? దేవుని దగ్గర నుంచి పొందుకొని. అదే విధముగా కనికరముతో మంచి ఫలములతో నిండుకొని పక్షపాతమైన వేషధారణ లేనిదై ఉన్నది. హల్లెలూయా. ఇందులో ఏం లేదు? పక్షపాతం లేదు, వేషధారణ లేదు. ఎందులో? దేవునిచ్చిన సమాధానం. ఈ సమాధానం ఆత్మ ఫలములు. ఈ ఆత్మ ఫలములు మన జీవితంలో ఉంటే ఖచ్చితంగా మనము దేవునికి లోబడే వారముగా ఉంటాము, దేవునితో సమాధానం కలిగిన వారముగా ఉంటాము. ఆత్మ ఫలములు మనలో ఏమవుతాయి? ఫలిస్తాయి. ఆత్మ ఫలములు మనలో ఏమవుతుందంటే మనము చూడండి, ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడు ఫలిస్తాయి అని అంటే మనము దేవునికి దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఫలిస్తాయి. అంటే ఒకరోజు దగ్గరగా ఉంటే ఫలించి ప్రతిరోజు నిత్యం నువ్వు నూతన పరచబడుతూనే ఉండాలి, వాక్యంతో కడగబడుతూనే ఉండాలి, దేవుని వెతకాలి, దేవునికి ప్రార్థన చేయాలి. దేవునితో మనం గడుపుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు మన జీవితంలో దేవుడు మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చూస్తాడు. ఆయన కనికరం చొప్పున ఏదో ఒక రోజు మన జీవితంలో ఆ ఫలములు అనేటివి ఫలిస్తాయి. అప్పటి వరకు మనం ఎదురు చూడాలి, దేవుని వైపే చూడాలి. మనలో ఏం రాకూడదు? నిరాశ రాకూడదు, నిస్పృహ రాకూడదు, ఏమి రాకూడదు. ఖచ్చితంగా ఆయన వైపు ఎదురు చూస్తూ ఉంటే ఆ ఫలములు అనేవి మన జీవితంలో ఫలిస్తాయి. ఆత్మ సంబంధంగా ఫలములు ఫలిస్తే భౌతిక సంబంధమైన ఫలములు కూడా మన జీవితంలో ఫలిస్తాయి. హల్లెలూయా. ఆయన రెండు దేవుడు మనకి ఇవ్వగలుగుతాడు. అలాంటి దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయన వైపు చూసి ఆయన మార్గంలో ముందుకు వెళ్దాము. దేవుడికి మాటలు దీవించును గాక. ఆమేన్.